కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం అట. అంటే మేడిగడ్డ కూలింది విష ప్రచారమా? మన ఇది మేడిగడ్డ అన్నారంలో బొంగలు వచ్చింది విష ప్రచారమా? అది కల్పితమా ఏమన్నా? సిగ్గుండాలే, నువ్వు జైలు పోతావు భయపడుతున్నట్టు నువ్వు సిగ్గు సరి లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు మీరంతా. కాళేశ్వరం కూలితే రంగనాయక సాగర్ నీళ్ళలో వచ్చే ప్రభుత్వం చెప్పాలి. కేసీఆర్ బదనాం చేసేందుకు గోబెల్స్ ప్రచారం. 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు బీజేపీ కాంగ్రెస్ కలిపి తీవ్ర అన్యాయం. పింఛన్లు అందక అవ్వతాతల అరిగోస. రంగనాయక సాగర్ సందర్శనలో హరీష్ రంగనాయక సాగర్లో నీ ఫామ్ హౌస్ అది కూడా చూపించాను. రంగనాయక సాగర్ దగ్గర నీ ఫామ్ హౌస్ ఉంటాయి కదా, అక్రమంగా నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్, మరి దాన్ని కూడా చూపిస్తే అయిపోగా. సిగ్గుండాలి కొంచెమైనా. ఏమంటాడు ఈ దొంగ? అసలు కాళేశ్వరం తోటే ఇది అయిందని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. ఇగో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాం మిత్రులారా. అసలు రంగనాయక సాగర్ ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఇది రంగనాయక సాగర్. ఇక్కడ ఏంది, గోదావరి నది ఇక్కడ నుంచి పారుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇక్కడ నుంచి కూడా గోదావరి నది పారుతుంది, గుర్తుపెట్టుకోండి. మేడిగడ్డ దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇగో ఇక్కడ విషయం ఏంటంటే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి ఇది కూడా గోదావరి నదే. ఇక్కడ నుంచి గోదావరి నది వస్తుంది. ఓకే, ఈ పాట తీసేయండి, ఈ పాట ఒకటి తీసేయండి. ఇది కాళేశ్వరంలో ఇప్పుడు ఈ పాట పనిచేస్తలేదని మనం అనుకుందాం, మేడిగడ్డ పనిచేస్తలేదు అనుకుందాం. ఇక్కడ గోదావరి నది ద్వారా ఎస్ఆర్ఎస్పి, ఆ తర్వాత ఎల్లంపల్లి, ఈ రెండు గోదావరి నదిలో ఉన్న నీళ్ళ ద్వారా ఇటు వరద కాలువ ద్వారా మిడ్మాన్ నది ఉంటుంది, కాకతీయ కెనాల్ ద్వారా ఇటు పారుతుంది. ఆ తర్వాత ఇక్కడ మేడారం ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ కలుస్తుంది. ఇవన్నీ కలుస్తూ ఉంటాయి కదా. మిడ్మానేర్ నుంచి అనంతగిరి, మిడ్మానేర్ నుంచి కొత్తగా ప్రతిపాదించే పైప్ లైన్ వ్యవస్థ, ఇవన్నీ అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ పార్ట్ తీసేస్తే ఇది సరే, ఇది కేసీఆర్ కట్టిన అనుకుందాం. ఎల్లంపల్లి కేసీఆర్ కట్టలేదు కదా, ఎస్ఆర్ఎస్పి కేసీఆర్ కట్టలేదు కదా. గతంలో కాంగ్రెస్ అదేవిధంగా టీడీపీ హయాంలో కట్టినాయి ఈ రెండు ప్రాజెక్టులు కూడా. అసలు ఎప్పుడైతే ఈ మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి అంటున్నారు. దీనికంటే ముందు అసలు ఈ ప్రాజెక్టు కట్టకంటే ముందు ఎస్ఆర్ఎస్పి నుంచి ఆల్రెడీ గోదావరి నది నీళ్ళు ఇటు ఎల్లంపల్లికి వస్తూ ఉంటాయి, ఎల్లంపల్లి కూడా నిండుతుంది. ఇటు నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్మానేరుకు, అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇటు నుంచి కూడా కొన్ని వాటర్ ఇటు ఫ్లో కూడా ఉంటాయి కదా. సో ఇట్లా రంగనాయక సాగరు వీటికి సంబంధం లేకుండా, ఈ మేడిగడ్డకు వీటికి సంబంధం లేకుండా రంగనాయక సాగర్లో నీళ్లు నిండినాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓన్లీ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కాదు. ఈ కాళేశ్వరం అనేది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి, ఈ మిడ్మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, ఆ తర్వాత హైదరాబాదు, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందకే వస్తాయి. ఈ స్ట్రెచ్ అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందకి వస్తాయి. సో దీనికి సంబంధం లేకుండా ఆల్రెడీ ఉన్న వాటిని వినియోగించుకుంటే ఆల్రెడీ రంగనాయక సాగర్ నిండుతుంది, మల్లన్న సాగర్ కొంత నిండే అవకాశం ఉంటుంది. దీన్ని ఈ దొంగ హరీష్ రావు అనే దొంగ విష ప్రచారం అని చెప్పేసి అంటారు. మీరు ఏషేడే దొంగ పనులు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. సాగర్లో ఏపీ అధికారుల దౌర్జన్యం, క్రస్ట్ గేట్ల వద్ద వాక్వే బ్రిడ్జి తాళం ధ్వంసం, తమ పరిధిలోనే అంటూ వితండ వాదన అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఏమున్నది, ఇవన్నీ అవే కథ.